చేతి నిండా పని లేక చేసిన పనికి సరైన డబ్బులు రాక చేనేత కార్మికులు కుదేలవుతున్నారు. వస్త్ర ఉత్పత్తి వినియోగం పెరగడంతో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలీ డబ్బులతో కుటుంబాల పోషణ భారమవుతుందని చేనేత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని శాయంపేట చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం గత కొన్నేళ్లుగా చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఈ సంఘంపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనాన్ని కొనసాగించాయి. కాలక్రమేణా ఈ సహకార సంఘం మూసివేత దశకు చేరువైంది. చేనేత మగ్గాలు మూలకుపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు 100కు పైగా మగ్గాలపై నేస్తూ కలకలలాడిన చేనేత సంఘం ఇప్పుడు చేసేందుకు పనిలేక 20 నుంచి 30 మంది అతి కష్టం మీద కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పనికి అంతంత మాత్రం డబ్బులు రావడంతో మగ్గాలపై ఆధారపడి జీవించే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాయంపేట చేనేత సహకారం సంఘంలో 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మా పిల్లలు పెళ్లిళ్ళయి ఇళ్ళకి వెళ్ళిపోయింది. మా పోసిన వరకే మా బతుకుడే ఇబ్బంది ఉన్నది. ఇంకా కూలి 250, 300 దాకా మాకు గిట్టుబాటు అవుతుంది. 8 గంటలు పనిచేస్తే ఇప్పుడు 100 మొగ్గాలు 100 మంది పనిచేసేది బాగా ఒక 10 సంవత్సరాల ముందు బాగా నడిచింది. ఇప్పుడు దినదినము అంతరించిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము 30 మందినే పనిచేస్తున్నాము. చాలా తక్కువైంది పని. అయినా కూడా మేము ఈ పని మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి ఈ పని చేయగలుగుతాను. వేరే పని చేయలేక మేము ఈ పనికి వస్తున్నాము. మేము పని చేస్తా అంటే మాకు సరిపోతలేదు. 60-70 రూపాయల కన్నా ఎక్కువ అవుతుంది రోజుకొకటి. నెలకొప్పంటికి 2500 2,000 వస్తాయి. అవి సరిపోతలేవు. మాకు ఈ దస్తుబడి ఇవన్నీ రోగాలకే సరిపోతాయి. మాకు తిండి సరిపోతుంది. నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను. మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. చేనేత కార్మికులు 50 రూపాయలు మిగతాయి, 50-60 మిగతాయి బిడ్డ. పెద్ద మనిషిని అంత పని చేయలేను. చేసి ఉన్నా. ఈ పని పైసలు సరిపోతలేవు. ఇప్పుడు మాకు ఏదన్నా ఒక దాడి చూపాలి. నేను ఇట్లా బతకాలి. పెద్ద మనిషిని అయినా నాకు ఆధారం లేదు. జీవనోపాధి లేకపోవడంతో ఇక్కడ ఉన్న యువకులు వలసలకు వెళ్లి జీవిస్తున్నారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న చేనేత కార్మికులు వేరే పని చేయలేక సంఘంలో పని దొరక్క ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రోజు 6 నుంచి 7 గంటలు పనిచేసినా 200 నుంచి 300 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. మహిళా కార్మికులకు 150 రూపాయలు రావడం కష్టంగా ఉందని చింతిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో వచ్చే డబ్బులు సరిపోక కుటుంబ పోషణ భారమై చేనేత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మనోవేదన చెందుతున్నారు. ఇటీవల 2 నెలలుగా పూర్తిగా పని లేకపోవడంతో ఇల్లు గడవలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. 10 సంవత్సరాల నుండి ఇంట్లోనే పనిచేస్తున్నా. కానీ వచ్చినప్పుడు ఇప్పటికి చాలా తేడా అయింది. మగ్గాలు సగానికి ఎక్కువ బంద్ పడ్డాయి. అంతవరకు అప్పుడు నేను వచ్చిన టైంలో ఒక 70 మంది దాకా వర్క్ చేసేది. ఇప్పుడు ప్రస్తుతానికి 30 మంది సుధా లేరు. 25 మంది ఉండవచ్చు అంతే. 30 మంది సుధా లేరు. తిప్పేవాళ్ళు మేము అందరం అయితే పందెం తిప్పేవాళ్ళు వేసేవాళ్ళు కలిపి 50 మంది లోపే ఉన్నారు. అంత పోతా అంటే ఇది కుట్టుపడేస్తాను తప్ప దీన్ని అభివృద్ధి అనేది లేదు. దీన్ని మినిమం ఒక 5 నెలల బట్టి పని అసలే కల్పించడం లేదు. ఇది ఇట్లే కొనసాగిన వేళ ఇదివరకే రోడ్డున పోతా ఇంకా మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వ వారు కూడా ఇంటి మీద స్పందించి మాకు పని కల్పించి గతంలో మాకు చెద్దర్లు, బెడ్షీట్లు, తువాళ్ళు అన్ని రకాల వస్త్రాలను కూడా నడిపించేవారు. కానీ ఈ 4 నెలల కాంచి సరుకు కొనడం లేదు, అమ్మడం లేదు. చేయలేని పరిస్థితిలో ఉన్న మాలాంటి వాళ్ళు ఏదో తూచిన కాడికి అనేది బ్రతుకుతాను. కాబట్టి దాన్ని ప్రభుత్వం వారు స్పందించాలనేది నా మాట. శాయంపేట చేనేత సహకార సంఘంలో ఇవే పరిస్థితులు కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. స్థానిక సహకార సంఘం కమిటీతో పాటు సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని ఆదుకోవాలని కోరుతున్నారు. కార్మికులకు పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. లేకపోతే పస్తులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైడింగ్ పని 8 మంది వర్క్ చేస్తాం. దీని మీద ఇలా పని లేక అందరూ బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు దగ్గర 6 పని చేస్తాను. ఉంటాను అది ఎట్లా నడుస్తుందో మాకు మేము తీసుకుంటే బతికేటోళ్ళం. మాకు రోజు 100-200 కంటే కూలి ఎక్కువ రాదు. అదైనా నీడ పట్టుకుంది ఉన్న ఊళ్ళో వర్క్ చేసుకోవడం కోసం మేము పోట్లాడతాను. చేతులున్న పని ఉండాలని మేము కోరుకుంటున్నాం. బయటికి పోతే మనం నిత్యావసరాలన్నీ రేటు పెరిగినాయి. ఒక ఆయిల్ ప్యాకెటే 215 రూపాయలు. మనం ఇక్కడ చేసేది 150 రూపాయలు వస్తాను. ఇంకా దానికి కలుపుకొని మనం కొనుక్కోవడం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కదానికి పెరిగినాయి. మనం డబ్బులు 500-600 బయట తీసుకోవడం నిత్యావసరాలకు మన సామాన్ కూడా వస్తుంది. అలాంటి
మంది బ్రతుకులు మా చేనేత బ్రతుకులు అయిపోయినాయి. రైతు బంధువు అని ఇది అదని ఇస్తారు కానీ మా చేనేత వాళ్ళకైతే ఏది లేదు. 100 కుటుంబాలు రోడ్డు పడి మా పరిస్థితి ఘోరంగా పరిస్థితి వచ్చింది. మనం 10 రూపాయలు పని చేస్తేనే బయట 10 రూపాయలు నమ్మి ఉంటున్నారు. లేకపోతే మేము చిట్టిలో కట్టు మహా ఇబ్బంది కొంచెం ఘోరంగా పరిస్థితులు షాంపేట సంఘంలో సరైన కూలి మాకు ఇవ్వాలి, ఇచ్చి మా పని కల్పిస్తే మేము బతకగలుగుతాం. మాకు ఇచ్చే కూలి తక్కువనే 250 పని చేస్తే ఏం బతుకుతాం సార్, మేము బతకలేము. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అంటే చెప్పులో ఆ విధంగా విలేకరులు వస్తారు పోతుంది కానీ అది ప్రభుత్వం దృష్టి పోతుందో మాకు తెలియదు. వస్తువులు తీసుకోకూడదు తప్ప మా చేనేత కార్మికులుగా పట్టించుకునే మానవులు లేదు. మా చేనేత పింఛన్ కావాలి, మరి శాతగాక మాకు ఏది బాగా అవుతుంది ఆ టైం పెట్టి మాకు ఇంత పింఛన్ కల్పించే అవకాశాలు కూడా మాకు లేవు.